హలో ఎవ్రీవన్, ఐ ఎమ్ కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సారీ ఫర్ దిస్ లేట్ వీడియో. ముఖ్యంగా అందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో లేట్గా చేసినందుకు క్షమించండి. ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది, శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, శ్రీకృష్ణుడికి నైవేద్యం ఏం పెడితే మంచిది, అలాగే నైవేద్యం పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం, లాభాలు ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం దేవుడు ఉన్నాడు, కష్టాలు ఉన్నాయి చెప్పుకుంటాం తప్ప దేవుడికి కూడా ఆకలి మంచినీరు అవుతుందని మనం తెలుసుకోము. ముఖ్యంగా దేవుడికి అవి పెడితే ఆయనకి చాలా ఇష్టం, మన కోరికలు తీరుస్తాడనమాట. సో అందుకని మీరు ఏం చేయండి, నైవేద్యం కూడా దేవుడికి పెట్టాలి, మనస్ఫూర్తిగా పెట్టాలి. మనం ఎలాగా ఆకలేసి ఎలా తింటామో దేవుడికి కూడా అంతే అలాగే ఉంటుంది. మనం ఆయనకి చెప్పాలి, వచ్చి స్వామి మీకు మనస్ఫూర్తిగా నేను ప్రేమతో చేసి పెట్టాను, తినండి స్వామి వచ్చి అని మనం అట్లా ఊహించుకున్నట్టు. ఇది పిచ్చితనం కాదు, వెర్రితనం కాదు, అది భక్తి అన్నమాట. భక్తిలో ఉండే తాత్పర్యమే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, అలాగే ఆయన దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడనమాట. శ్రీకృష్ణుడికి అటుకుల అన్నం నైవేద్యంగా పెడితే, అటుకుల అన్నం మనం పెడితే ఏంటి లాభం అనేది చూద్దాము. శ్రీకృష్ణుడికి అటుకుల అన్నం బెల్లం కొబ్బరి తురుము వేసి నైవేద్యంగా పెడితే ముఖ్యంగా అప్పుల బాధ ఉండదనమాట. అప్పుల బాధ అనేది ఎవ్వరికీ ఉండదు. అసలు నైవేద్యం కొబ్బరి తురుము బెల్లం వేయకుండా ఇది ఉంటుంది కదండి, అటుకులు పెట్టినా సరే ఆయన స్వీకరిస్తాడు, లేదా పెరుగుతో కలిపి పెట్టినా ఆయన మంచిగా స్వీకరిస్తే ఆరాధిస్తాడనమాట. ఈ ప్రసాదాన్ని తినే వారి ఇంట్లో భాగ్యం పెరుగుతుందంటే సంపద పెరుగుతుంది, ఇంట్లోని వారందరూ సుఖంగా అంటే ఆరోగ్యంగా ఉంటారు, అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి, ఏ పని అయినా ఆటంకాలు ఉండవు. సో చాలా మంచిగా జరుగుతాయి. ఆ గృహంలోని మహిళలకు ఆరోగ్యం బాగుంటుంది. ఇల్లు బాగుండాలంటే ఫస్ట్ గృహ మహిళలు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. సో వాళ్ళే కదా చక్కదిద్దేది, వాళ్ళ ఆరోగ్యం కుదురుగా ఉంటుందన్నమాట. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తీపి అటుకుల అన్నాన్ని తేనె వేసి కలిపి ఆ శ్రీ లక్ష్మీనారాయణుడు ఉన్నాడు కదండి, దేవునికి నైవేద్యంగా పెట్టండి. ఆ ప్రసాదాన్ని పెట్టిన మీరు పంచి ఇంట్లో వాళ్ళందరికీ పంచి తినండి అనమాట. నైవేద్యాన్ని తింటే అలా అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారనమాట. ఆ ఆదాయం అధికంగా ఉండి ఖర్చు తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువ డబ్బు మిగులుతుంది. తీపి అటుకుల అన్నాన్ని తేనెను అరటికాయని వేసి కలిపి శ్రీ పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యంగా పెట్టి వృద్ధ బ్రాహ్మణులు ఉంటారు కదా, దంపతులకు తాంబూలాన్ని దానంగా ఇచ్చి ఆవుకి మాత్రం ప్రసాదాన్ని పెట్టి, పెళ్ళి కాని అబ్బాయిలు ఉంటారు కదా, లేకపోతే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకి నైవేద్యం పెట్టండి అనమాట. ఇలా పెడితే మీ జీవిత సుఖమయ్యే దాంపత్య జీవితాన్ని గడుపుతారని ఆ జ్యోతిష నిపుణులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.